9 నెలల తరువాత మర్డర్ మిస్టరీ వీడింది. హైదరాబాద్ మియాపూర్లో భర్తను చంపేసిన భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఏమీ తెలియనట్టుగా మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే పోలీసుల దర్యాప్తులో మొత్తానికి విషయం బయటపడింది. మహారాష్ట్ర బోర్డర్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టుగా గుర్తించారు. ఆ ప్రదేశం నుంచి మృతదేహాన్ని ప్రస్తుతం వెలికి తీశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాస్ట్ నవంబర్ లో తన భర్త కనిపించడం లేదంటూ ఒక మిస్సింగ్ కేసుని భార్య సత్యవతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. సో మిస్సింగ్ కేసుని నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు అనేక ఆధారాలను సేకరించేటువంటి క్రమంలో భార్య సెల్ ఫోన్ కాల్ డేటా రికార్డింగ్స్ ని సైతం తీయించారు. అయితే అందులో ఒక అనుమానాస్పద నంబర్ పదే పదే కాల్ చేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. సో ఆ నంబర్ ని ఎవరు అని ట్రేస్ చేయగా ఒక వ్యక్తి సంబంధించిన డీటెయిల్స్ బయటపడ్డాయి. సో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా మొత్తం ఇష్యూ అంతా కూడా బయటపడింది. ఈ క్రమంలోనే తన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కి భర్త అడ్డు వస్తున్నటువంటి నేపథ్యంతోనే ప్రియుడితో కలిసి హత్య చేసింది. సో ఈ హత్య చేసేందుకు కూడా ఒక క్లియర్ కట్ మోడస్ ఆపరెండిని భార్య సత్యవతి అవలంబించింది. సో నవంబర్ లో తన భర్తకి అన్నం పెడుతున్నట్టు పెట్టి అన్నంలో నిద్ర మాత్రలు కలిపింది. సో తన భర్త పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయి ఆపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత దిండుతో మొహం మీద నుదిమింది. సో భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ప్రియుడికి ఫోన్ చేసింది. సో వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ నుండి కారులో డెడ్ బాడీని తీసుకెళ్లి మహారాష్ట్ర బార్డర్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మరొక స్నేహితుడితో కలిసి ప్రజెంట్ భర్త మృతదేహాన్ని పూర్తిగా పెట్రోల్ పోసి తగలబెట్టింది. సో తగలబెట్టిన తర్వాత ఇక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా భర్త కనిపించడం లేదని మళ్ళీ మియాపూర్ పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. సో అప్పటి నుండి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులకి నిన్న నిజం బయటపడింది. సో అక్కడ మహారాష్ట్ర పోలీసులతో అక్కడ సైమల్టేనియస్ దర్యాప్తు చేసిన తర్వాత నిజం బయటపడడంతో అక్కడ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆమె భార్యతో పాటు ఇతనికి సహాయించినటువంటి ప్రియుడు అండ్ ఇంకో స్నేహితుడిని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం పోలీసులు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి క్లియర్ డీటెయిల్స్ ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. 9 నెలల తరువాత ఈ మర్డర్ మిస్టరీ వీడింది. హైదరాబాద్ మియాపూర్ లో భర్తని చంపేసిన భార్య కేసు ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఏమీ తెలియనట్టుగా మిస్సింగ్ కేసు నమోదు చేసింది. మియాపూర్ నుంచి మహారాష్ట్ర బోర్డర్ వరకు ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి అక్కడ పూడ్చిపెట్టేశారు. పోలీసుల దర్యాప్తులో మొత్తానికి విషయం అంతా కూడా బయటకు వచ్చింది. మహారాష్ట్ర బోర్డర్ లో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లుగా గుర్తించారు. ఆ ప్రదేశం నుంచి ఆ మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. రేపు మధ్యాహ్నం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు పోలీసులు.